హాయ్. ఈ మధ్య కాలంలో మనం ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మన ఇండియాకి సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 రోజుల పాటు ఉండి అక్కడ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి తిరిగి క్షేమంగా భూమి మీదకి వచ్చాడు. సో ఈ శుభాంశు శుక్లా ఆయన ఇండియా తరఫున ఫస్ట్ రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్ళాడు. తర్వాత శుభాంశు శుక్లా అనే ఆస్ట్రోనాట్ స్పేస్లో 18 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపి భూమి మీదకి తిరిగి వచ్చాడు. సో మెయిన్ ఈ కాంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనేది ఈ మధ్య ఎక్కువగా అందరికీ వినపడుతుంది. సో బేసిక్గా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటే ఏంది, అది ఎక్కడ ఉంటుంది, అది ఏ ఏ దేశాలకు సంబంధించింది, అది భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంటుంది, అసలు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ యొక్క అవసరం ఏముంది, సో ఒకవేళ అది ఎప్పుడు ప్రారంభమైంది, ఇప్పటి వరకు ఎంతమంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు, అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంకా ఎన్ని రోజులు పనిచేస్తుంది, మిగతా దేశాలకు అట్లాంటి స్టేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ ల్యాబొరేటరీ. అంటే స్పేస్లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్ చేయడం కోసం ఒక ల్యాబొరేటరీ. సో బేసిక్గా ఇది వచ్చేసి ఒక 5 స్పేస్ ఏజెన్సీస్, అంటే స్పేస్ ఏజెన్సీస్ అంటే ఏదో కాదు, ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీ అనుకోండి. సో ఇండియాలో స్పేస్ సంబంధించినవన్నీ ఇస్రో చూస్తుంది కదా, సో అట్లా. సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది బేసిక్గా 5 ఏజెన్సీస్ యొక్క కోఆర్డినేషన్, వాళ్ళందరూ సమిష్టి నిర్ణయాలతోనే నడుస్తుంది అనమాట. అదేంటంటే ఒకటి అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, రెండోది రష్యన్ స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్, తర్వాత మూడోది జపాన్ స్పేస్ ఏజెన్సీ జపాన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, దట్ ఈస్ జాక్సా అంటారు. తర్వాత ఈసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అట్లాగే సిఎస్ఏ కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ. సో బై అండ్ లార్జ్ అమెరికా, రష్యా, జపాను, యూరోపియన్ యూనియన్, కెనడా. సో ఈ 5 దేశాల వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ యొక్క దాంట్లో మొత్తం అన్ని ఎక్స్పెరిమెంట్స్లో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఫామ్ కావడంలో దాని కంట్రోల్ మొత్తం వీళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి 1980s డిజైనింగ్ వర్క్ ఇవన్నీ స్టార్ట్ అయినది. సో ఫస్ట్ మాడ్యూల్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా పెద్దది, ఇది స్పేస్లోకి ఒకసారి తీసుకోవడానికి కుదరదు. సో దీనికోసం ఏం చేస్తారంటే పార్ట్స్గా తీసుకెళ్ళి స్పేస్లో అసెంబుల్ చేయాలన్నమాట, ఒకదాన్ని కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇది ఇప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క పార్ట్ డిసైడ్ చేసుకుంటారు. సపోజ్ మన పక్క కంట్రీ చైనా టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ అయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, 2021లోనే వాళ్ళ సొంత స్పేస్ స్టేషన్, అంటే ఈ 5 ఏజెన్సీలు కాకుండా వాళ్ళ ఓన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా సొంత స్పేస్ స్టేషన్ని, దాని పేరు టియాంగాంగ్ అనే స్పేస్ స్టేషన్ని 2021లోనే లో ఎర్త్ ఆర్బిట్లో సేమ్ 420 కిలోమీటర్ల హైట్లోనే కక్షలో ప్రవేశపెట్టి ఆల్రెడీ అక్కడ కంటిన్యూస్గా ఆస్ట్రోనాట్స్ వాళ్ళ కంట్రీ తరఫున రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు అనమాట. సో అంతేకాకుండా మన ఇండియా విషయానికి వస్తాం. సో మన ఇండియాకి స్పేస్ ఏజెన్సీ లేదు. మొన్న శుభాంశు శుక్లా కూడా నాసా ద్వారానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వచ్చారు. అది కూడా ఎందుకు పంపించారా మన ఇండియన్స్ అంటే, మనది నెక్స్ట్ ఇయర్ గగన్యాన్కి సంబంధించి, అంటే మన సొంత స్పేస్ షటిల్లో స్పేస్లోకి వెళ్ళి 3 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగి సేఫ్గా భూమి మీదకి తిరిగి రావడం, దీన్ని గగన్యాన్ ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో 2 మేజర్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి స్పేస్లో ఎలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ కోసం నాసాతో కొలాబరేట్ చేసి ఐఎస్ఎస్కి శుభాంశు శుక్లాని పంపించారు. సో మనకు కూడా సొంత స్పేస్ స్టేషన్ ఉండాలనేసి దీని గురించి ఎప్పటి నుంచో మన సీనియర్ సైంటిస్టులు, ఇస్రో డైరెక్టర్స్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి మన టార్గెట్ 2035 నాటికి స్పేస్లోకి మనం సపరేట్గా మన ఓన్ స్పేస్ స్టేషన్ నిర్మించడానికి కావాల్సిన ఫస్ట్ మాడ్యూల్ని పంపించాలా అనేది ఆల్రెడీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు, దాని ప్రకారమే పనిచేస్తున్నారు. అలాగే 2035 నాటికి
ఇండియా నుంచే మన స్పేస్ షటిల్లోనే ఒక మనిషి చంద్రుడి మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తిరిగి సేఫ్గా తీసుకురావాలి. ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఇస్రోకి చాలా ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ గోల్గా 2030 నాటికి ఇండియాకి సంబంధించిన ఓన్ స్పేస్ స్టేషన్ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో రొటేట్ కావడానికి అన్ని రకాల ప్రయోగాలు పూర్తి స్థాయిలో చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి అంటే. సో ఇంకొక చిన్న డౌట్ రావచ్చు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 420 కిలోమీటర్ ఎత్తులోనే తిరుగుతుంది కదా, అసలు అది మనం చూడడానికి అవుతుందా? ఎప్పుడైనా చాలా పెద్దది, మనం చూడడానికి అవుతుందా? రోజుకి దాదాపుగా 16 సార్లు తిరుగుతుంది కదా, చూడడానికి అవుతుందంటే ఖచ్చితంగా చూడొచ్చు. నేను కూడా చూశాను. సో మీకు ఇక్కడ వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. నైట్ టైమ్స్లో మనకు అది స్పేస్లో ఒక మూవింగ్ స్టార్, ఒక నక్షత్రం కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. అట్లా కాకుండా మనం సొంతంగా కానీ ఒకవేళ అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడ వెళ్తూ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈ వీడియోలో నేను నీట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 2Dలో అలాగే 3Dలో మన ఆంధ్రప్రదేశ్ మీద వచ్చినప్పుడు ట్రాక్ చేసి రికార్డ్ చేశాను అనమాట. సో నైట్ టైంలో మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఒకవేళ మీరు ఏ ఏరియా వాళ్ళు అని కమెంట్ చేస్తే మీ ఏరియాకి నైట్ టైంలో ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి పర్టికులర్ డేట్స్ టైమింగ్ అంతా ఉంటుంది. ఆ టైమింగ్లో వస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా కనిపించే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. బై అండ్ లార్జ్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి సింపుల్గా మనకు తెలిసిన కామన్ లాంగ్వేజ్లో ఇదండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎస్పెషలీ స్టూడెంట్స్కి కానీ షేర్ చేస్తే సైన్స్ పట్ల టెక్నాలజీ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగడానికి చాలా మంచి అవకాశం ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్.